సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రంగాపురంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. 20,000 పిడకలతో 1000 అడుగుల భారీ భోగి దండను తయారు చేశారు. 20 రోజుల పాటు శ్రమించి ఆవు పిడకలతో ఈ భోగి దండను రెడీ చేసినట్లు విశ్వనాథరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలను తెలియచేసేందుకు 6 ఏళ్ల నుంచి ఈ రకంగా దండలను తయారు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ప్రతి సంవత్సరం గ్రామస్తులతో కలిసి ఈ దండను భోగి మంటల్లో వేస్తామని విశ్వనాథరాజు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 6 ఏళ్ల క్రితం 400 అడుగులతో మొదలైన ఈ భోగి దండ ఇప్పుడు 1000 అడుగులకు చేరిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని అంటున్నారు. నా పేరు సత్య అండి, మాది రంగాపురం. ఈ సంవత్సరం 1000 అడుగుల 20,000 పిడకలతో భోగి దండను తయారు చేసాము. గత 6 సంవత్సరాలుగా ఇలాగే దండను తయారు చేస్తున్నాము. గత సంవత్సరం 800 అడుగులతో తయారు చేసామండి. రంగాపురంలో అందరూ కలిసి ఒక చోట చేరి అంతరించిపోతున్న ఈ సాంప్రదాయాన్ని పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ దండను తయారు చేసి భోగి మంటలో వేస్తున్నాం అందరం కలిసి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణరాజు. ఏబిఎన్ ప్రేక్షకులకు అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సాంప్రదాయానికి పెద్దపీట వేసే ఈ సంక్రాంతి పండుగ మా గ్రామం అయినటువంటి రంగాపురంలో అత్యంత వైభవంగా సాంప్రదాయ సిద్ధంగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక పెద్ద భోగి దండను తయారు చేసి మనకి అందరూ గ్రామస్తులు అందరూ కలిపి ఇక్కడ సమర్పించుకోవటం జరుగుతుంది. మా చిన్నాన్న భూపతిరాజు గారు, విశ్వనాథరాజు గారి కుటుంబం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా 1000 అడుగుల దండను తయారు చేసి ఈరోజు అందరూ సమక్షంలోని ఇక్కడ అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రామకృష్ణరాజు. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం 400 అడుగులతో మొదలుపెట్టి ఈ సంవత్సరం 6వ సంవత్సరం 1000 అడుగుల వరకు ఈ భోగిదండం తీసుకెళ్లారు. ఇది కేవలం దీనికోసమే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా దూర ప్రాంతాల నుంచి అందరూ కూడా వైజాగ్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ప్రతి సంవత్సరం దీనికోసమే ప్రత్యేకంగా రావడం జరుగుతుంది. ఇది మాకు బాధ్యతగా తీసుకుని ప్రతి సంవత్సరం ఈ పండుగలో పార్టిసిపేట్ చేస్తాం.